హీటెక్కిన జూబ్లీహిల్స్ ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. విజయమే లక్ష్యంగా 3 పార్టీల ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్ళు మంత్రుల వారికి ప్రచారంలో పాల్గొనగా శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. బెంగళరావు నగర్, సోమాజ్గూడ డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14న తుది ఫలితం. మరి ఇటు కిషన్ రెడ్డి, అటు కేటీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు పొట్టు తిట్టుకుంటున్నారు కదా. మరి ముగ్గురు కలిస్తే ఇట్లనే తిట్టుకుంటారా? లేదు, అట్లా ముగ్గురు కలిస్తే ఇట్లనే తిట్టుకుంటారా అంటే రేవంత్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి. కిషన్ రెడ్డి మా ఫ్యామిలీకి చాలా దగ్గర బంధువు. కిషన్ రెడ్డికి ఉన్న ఆ సో ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని నేను అంటాను. ఈ కిషన్ రెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి కలిస్తే చిన్న స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయిగా ఎదిగిండు మా రేవంత్ రెడ్డి. చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు మా రేవంత్ రెడ్డి అంటారు. కేటీఆర్ అంటారుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే మాకు చాలా ఆదర్శప్రాయం. ఎందుకంటే మమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని మేము కాపాడితే మమ్మల్ని కిషన్ రెడ్డి కాపాడుతాడని చెప్తాం. కేటీఆర్ ఏమంటాడు రేవంత్ రెడ్డి గురించి, నా పైన ఫోన్ ట్యాపింగ్ అన్నారు, నా పైన ఈ కాంగ్రెస్ అన్నారు, నా పైన మా పార్టీ పైన విద్యుత్ కొనుగోలు అన్నారు, మా పైన కాళేశ్వరం ఫైల్స్ అన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, అన్ని స్కామ్లు అన్నారు. ఉత్తుగానే అంటారు మా రేవంత్ అన్న. కానీ మా పైన మస్తు ప్రేమ ఉంటుంది రేవంత్ అన్న అంటే మాకు మస్తు ఇష్టం అని. ఇక ఈ ముగ్గురు పార్టీలు ఒక రూమ్లో వేస్తే చాయ్ బిస్కెట్లు దాక్కుండి మాట్లాడుకుంటారా. వీళ్ళని చూసి అంగేలాగులు చెంపుకోకండి, దయచేసి చెంపుకోకండి. ఓటుకు 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు. ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలని జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. సొంత ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు మహిళల్ని గౌరవిస్తారా? ఆటో వాలాలను బిల్లా రంగాలు రెచ్చగొడుతున్నారు. ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్ ఆరిచి చూస్తున్నారు. గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. బీఆర్ఎస్తో కుమ్మక్కై మెట్రో మూసి ప్రాజెక్టును ఆపుతున్నాడని ఫైర్. జూబ్లీహిల్స్ రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్తో మొత్తం మీద రచ్చకెక్కింది చెప్పుకోవచ్చు. 3 పార్టీలు రచ్చకెక్కింది. ఇది కాంగ్రెస్ అయితే ఒకసారి బీఆర్ఎస్ చూద్దాం. ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దు, 100 తగ్గినా నిలదీయండి అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటేయండి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. ఇక ఆ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోసపోక తప్పదని కేటీఆర్ అంటారు. 5,000 తగ్గకుండా ఇస్తే తీసుకోకండి. మీరు కూడా ఇస్తున్నారు కదా 5,000, వాళ్ళు చేసుకున్నారు కదా 300 కోట్లు. కాంగ్రెస్ రెడీ చేసిందంట 300 కోట్లు, బీఆర్ఎస్ కూడా రెడీ చేసినట్టు సమాచారం. ఇక మా కిషన్ రెడ్డి దగ్గర ఏం తక్కువ లేదు, కానీ పైసలు తీయడు పాపం. వచ్చేది ఉంటే తీసుకుంటాడు, కానీ కిషన్ రెడ్డి పైసలు తీసే సమస్య లేదు. మా పార్టీ కార్యకర్తలు మాకు ఓట్లేస్తే చేయాలనుకుంటే 26,000 ఓట్లు వస్తుంది. మరి అటు ఇటు చేసి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు ఒక టైంలో. చెప్పలేము. ఇక కిషన్ రెడ్డి మ్యాజిక్ చేస్తే గెలుస్తాడు. ఇది ఏంది బీఆర్ఎస్. ఒకసారి భాజపా చూద్దాం. కాంగ్రెస్లో జనం నమ్మట్లే. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు. కిషన్ రెడ్డి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క కాల్ చేస్తే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి. కాంగ్రెస్లో జనం నమ్మట్లేదు అంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు. మొత్తం బీజేపీ కిషన్ రెడ్డి రావాలి, కిషన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ కావాలని ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. సిగ్గానే అనిపిస్తలేదండి కొంచెం. అలా సిఎస్లు విచారణకు రావాలి. వీధి కుక్కల విషయంలో తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వచ్చే విచారణకు బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల సిఎస్లు కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిందట సుప్రీంకోర్టు. ఎందుకంటే ఈ వీధి కుక్కలు ఏవటి వేరే దేశాల ముంగట మన పరువు తీస్తారని చెప్పేసి మొన్న ఈ మధ్య వచ్చింది కదా. దానికి కుక్కలకు పెట్టాల్సిన కుక్కల పైసలు ఈ కుక్కల కొడుకులు జేబులు వేసుకుంటా పోతా ఉంటే మరి వీధి కుక్కలు ఏడికి పోవాలి? ఫస్ట్ మన దగ్గర ఉన్న కుక్కలు, రాజకీయ నాయకుల కుక్కలు, రాజకీయాలు చేసే కుక్కలను కంట్రోల్లో పెడితే ఆ వీధి కుక్కలు కంట్రోల్లోకి పోతాయి. లేదంటే ఏ నుంచి పోతాయి? అవి ఎక్కడి నుంచి వస్తాయి?
వాస్తవంగా ఈ కుక్కలకు సంబంధించి ఏంటంటే గ్రామ పంచాయతీలు వస్తుంది అంటే వాటికి పిల్లలు కాకుండా ఈ సంపర్కం జరిగిన Sterilization. ఉంటే దానికి డబ్బులు వస్తాయి కానీ మనోళ్ళు తింటారు ఈ కుక్కలు. ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయట. ఇక జర ప్రిపేర్ గారి ఉద్యోగుల బకాయిలు 712 కోట్లు విడుదల చేసింది. ఆడ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసినా కూడా పండుగ చేసుకోవాలి ఇప్పుడు. అంతే ఇక దయదలిసిరని